ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో నిత్యం చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జనేద్ మండలం కోర సర్పంచ్ అడ్డి వెంకటరెడ్డి, నాయకులు అరికెళ్ల అరవింద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నదంటే మీరందరూ కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ యొక్క చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని గ్రామాన బలోపేతం చేయడానికి ఈరోజు మీరంతా కూడా వచ్చిండ్రు. చాలా సంతోషము. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఈరోజు కూర గ్రామంలో బ్రహ్మాండంగా ఆ రోజు ప్రచారానికి వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారిని గెలిపించమని మనస్ఫూర్తిగా ప్రజల్ని వేడుకున్నప్పుడు ప్రజలందరూ కూడా రెండవసారి సర్పంచ్గా గెలిపించడం, మొదటిసారి సర్పంచ్గా గెలుచుడు కంటే రెండోసారి సర్పంచ్గా గెలుచుడు ఎంతో కష్టం. ప్రజల ఆకాంక్షలు ఆశయాల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే ప్రజల ఆశీర్వాదం పెడతారు. నేను ప్రత్యేకంగా మంచి మనిషి, అన్నదాతగా పేరున్నది మన వెంకటరెడ్డి కాక కూడా నిరంతరం అన్నం పెడతాడు. కష్టకాలంలో తోడుగా ఉండేటువంటి మా వెంకటరెడ్డి కాకకు మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. వెంకటరెడ్డి గారు పూర గ్రామానికే పరిమితం కాకుండా జైనత్ మండలం, బోరజ్ మండలంలో ఇంకా అక్కడ బేలలో కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి కృషి చేయాలని వెంకటరెడ్డి గారికి నేను బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాను. వారు మిగిలిన గెలిచినటువంటి సర్పంచులతో కానీ మంచి నాయకులతో కానీ వారు వెంకటరెడ్డి గారు మండల స్థాయి నాయకుడిగా, జిల్లా స్థాయి నాయకుడిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా వారికి బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాను. వారు బ్రహ్మాండంగా పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. ఇలాంటి నిజాయితీ పడినటువంటి నాయకులు ఉన్నంత వరకు నేను మీకు అందించిన మీ బిడ్డగా ఈసారి నేను ఎంతో ఆత్మీయుల్ని సంపాదించుకున్నా. ఎందుకంటే ఈసారి మనం ఏ రూపాయి పెట్టినా కూడా, ఏది ఇచ్చినా కూడా కింది స్థాయి వరకు వెళ్తుంది. ఎందుకంటే ఇట్లాంటి నిజాయితీ పడినటువంటి నాయకులు మనకు రావడం నా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పూరే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేరికలు చేసినందుకు మీ అందరిని అభినందిస్తా ఉన్నాను.